సర్కార్ ఇండియాకు స్వాగతం. హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహణ సమయంలో దేవాలయాలను సైతం మూసివేసి గ్రహణాంతరం సంప్రోక్షణ కార్యక్రమాలతో శుద్ధి చేస్తారు. సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఏ రాశుల వారికి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ రాశుల వారికి అశుభ పరిణామాలు ఉంటాయి, గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయాలను తిరువూరు పట్టణ అష్టలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు పద్మనాభ శర్మతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ముఖాముఖిని వీక్షించండి. నమస్తే. ఈరోజు మనం అష్టలక్ష్మి దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త పద్మనాభ శర్మ గారితో ఉన్నాం. రేపు 7వ తారీఖు అనగా ఆదివారం చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ గ్రహణ సమయంలో ఏ విధంగా ఉంటుంది, ఆరంభంలో ఏ విధంగా ఉంటుంది, అంతిమ గ్రహణ అంతిమ సమయంలో ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎటువంటి లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది అనే విషయాలను అడిగి తెలుసుకునే నిమిత్తం మన సర్కార్ ఇండియా రావడం జరిగింది. సార్ నమస్తే అయ్యగారు. ఇప్పుడు 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తున్న నేపథ్యంలో అసలు సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి 9:56 రాహుగ్రహస్థ చంద్రగ్రహణం. ఈ గ్రహణము కుంభరాశి వారికి మెయిన్గా ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రం వారికి దోషము. ఈ నక్షత్రాల వాళ్ళు ఆ గ్రహణం చూడరాదు. అలాగే గర్భిణీ స్త్రీలు రాత్రి 9:56 నుంచి కూడా, అంటే రాత్రి 9 గంటల దగ్గర నుంచి కూడా వాళ్ళు బయటికి రాకూడదు, చంద్రగ్రహణం చూడకూడదు, ఆ స్పర్శ కూడా వాళ్ళ మీద పడకూడదు, తెల్లవారులు శుభ్రంగా నిద్రపోవాలి. అయితే గారు, ఇప్పుడు గ్రహణం ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణ అంతిమ సమయం తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఆదివారం సాయంత్రము పెందలాడే భోజనం చేయదలుచుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు భోజనం చేయదలుచుకున్న వాళ్ళు సాయంత్రం 6 గంటల లోపే చేసేయాలి టిఫిన్. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత ఎటువంటి ఆహారము తీసుకోకూడదు. అలాగే రాత్రి 9:56 ఈ గ్రహణం అనేది ప్రారంభం అవుతుంది. ఆ టైం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఆ నక్షత్రాల వాళ్ళు ఎవరు కూడా ఆ గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి, శతభిష నక్షత్రం వారికి దీని ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇంకో 2-3 గ్రహాల వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. అయితే ఇటువంటి ఈ నక్షత్ర ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విధంగా ఉండాలంటే ఏం చెప్తారు? మకర రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి కూడా దోషం ఉంటుంది. అలాగే వారు కూడా ఈ గ్రహణ దోషాల కారణంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గ్రహణం అయిన తర్వాత మరునాడు కానీ 27 రోజుల్లోపు కానీ ఎప్పుడైనా సరే గ్రహణ శాంతి, ఆ నక్షత్రాల వాళ్ళు గ్రహణ శాంతి అని ఉంటుంది, అది చేసుకోవాలి. అలాగే చంద్రుడికి బియ్యం దానము, రాహువుకి మినుములు దానం చేసుకోవడం చాలా ఉత్తమమైంది. అయితే సార్, ఈ గ్రహణం అనే విషయానికి వచ్చే వరకు కొంతమంది ఈ రాశి ఫలాల మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఆ జాతక ఫలాలను ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది దీన్ని చూస్తూ ఉంటారు. కొంతమందికి సామాన్య కుటుంబాల విషయానికి వచ్చే వరకు ఈ గ్రహణ విషయాన్ని, ఇటువంటి విషయాలు తెలకపోవడం, తెలిసి కూడా కొంత అశ్రద్ధగా ఉండటం, అటువంటి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుద్ది ఈ గ్రహణం వల్ల అంటే ఏం చెప్తారు? ఆదివారం వచ్చింది గ్రహణము, అలాగే రాహువు, చంద్రుడు దీని ప్రభావం. అందువలన ఏంటంటే శరీర ఆరోగ్యాల మీద కొడుతుంది. ఆ ఆరోగ్యాల కోసమే దేవతా పూజ చేసుకోవడం మంచిది. అయితే గారు, ఇప్పుడు గ్రహణం 7వ తారీఖు అయిపోతుంది. అయిపోయిన తర్వాత 8వ తారీఖు ఈ మధ్య కొంతమంది నుండి వినపడుతున్న మాట అంటే గ్రహణం తర్వాత 8వ తారీఖు ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి దానికి ఏ విధంగా ప్రభావం ఉంటుంది? గ్రహణం అయిపోయిన దగ్గర నుంచి కూడా గ్రహణ శూల అంటారు. సంక్రాంతి కనుమ ఎట్లాగో గ్రహణాలకు కూడా మరునాడు పనికిరాదు. అలాగే ఉదయం నుంచి కూడా దేవాలయాలు, మన ఆచారం ఏమిటంటే శాస్త్రాల్లో ఎక్కడా లేదు, కానీ ఆచారాల్లో
దేవతా దర్శనం చేసుకోకూడదు. అందువలన దేవాలయాలు మొత్తం కూడా తలుపులు మూసేసి ఉంచుతారు. మరలా గ్రహణం అయిపోయిన దగ్గర నుంచి కూడా దేవాలయ శుద్ధి, విగ్రహాల శుద్ధి చేసుకొని సంప్రోక్షణ చేసుకొని దేవాలయాలు దర్శనాలు ఇస్తూ ఉంటారు. అయితే గారు ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ కుటుంబాలు, మహిళలు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నారు, పూజా కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటున్నారు, మహిళల భక్తిలో ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా చేసుకునే వారికి మరి గ్రహణం తర్వాత ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, ఏది నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు? దేవతా మందిరాల్లో అలాగే ముఖ్యమైన స్థలాల్లో దర్భలు ఉంచుకోవడం చాలా మంచిది. ఆ దర్భలు ఉంచుకోవడం వల్ల ఏంటంటే పచ్చళ్ళు పాడైపోవు, స్పర్శ దోషం పోతుంది. అట్లాగే ఇంట్లో కూడా ఆ దోషం రాదు. అందువలన ఏంటంటే దర్భను ఇంట్లో ఉంచుకోవడం అనేది ఒక ఆచారంగా ఉన్నది. ఆ సమయంలో ముందుగానే తెచ్చుకొని ఇంట్లో పచ్చళ్ళు, నిల్వ ఉండే పచ్చళ్ళు విషయం కానీ నిల్వ ఉండే ఏదన్నా వాటి విషయంలో మీరు చెప్పింది వాస్తవమే. అయితే కొంతమంది మహిళలు ఇప్పుడు ఫోటోలు పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నారు. నిత్యం పూజ చేసుకునే మహిళలు, భక్తి పారవశ్యంలో ఉండే మహిళలు ఉన్నారు. వారికి మరి అటువంటి వారికి గ్రహణం తర్వాత ఎటువంటి శుద్ధి చేసుకోవాలి, ఎటువంటి ఏ విధంగా ఉండాలనేది నా క్వశ్చన్. ముందు శుద్ధిగా తల మీద స్నానం చేయాలి. గ్రహణ మోక్షకాలం తర్వాత మరలా ఇంట్లో ఏ దేవుళ్ళు అయితే ఉన్నాయో ఆ దేవతా విగ్రహాలు మొత్తం కూడా శుభ్రం చేసుకోవడం అనేది ఒక ఆచారము, శుద్ధి చేసుకోవడం అన్నమాట. అంటే శుభ్రంగా వాటిని ఉంచుకోవటం. అలాగే ఆ రోజున చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవటము, స్వామివారికి చేతనైంది నైవేద్యం పెట్టుకోవడం అనేది ఒక ఆచారం. అయితే గారు ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్న నేపథ్యం, ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా పట్టణంలో కూడా మన వినాయక ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడు గ్రహణం కంటే ముందు రోజే 7వ తారీఖు వరకు నిమగ్నం చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆ విధంగా వీలుపడిన వాళ్ళు గ్రహణం తర్వాత మరి ఈ వినాయక విగ్రహాలు మరి నిమగ్నం చేసుకునే వారికి మీరిచ్చే సూచన, సలహా ఏంటంటే చెప్తారు? వినాయక నవరాత్రులు దాంట్లోనే అర్థం ఉన్నది. నవరాత్రులు అంటే ఏంటంటే 9 రోజులు, 9 నిద్రలు. 10వ రోజు నిమజ్జనం చేయాలి. శుక్రవారం అవటం వలన శనివారం, దేశం మొత్తం కూడా శనివారం పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ చంద్రదర్శ దోషం ఉంటుందో అందుకనే దేవాలయాలు మూసేసేది. అలాగే విగ్రహం మీద ఎప్పుడైతే పడిందో ఆ దోషం పోవడానికి నిమజ్జనం చేసేయాలి. దేవాలయాల్లో ఏం చేస్తాం, విగ్రహాలు శుభ్రంగా అభిషేకం చేసి మళ్ళీ నూతన వస్త్రాలు కట్టుకొని శుద్ధి చేసుకుంటాం. మరి ఆ విగ్రహం పనికిరాదు కదా, దానికోసం ఏం చేయాలంటే శనివారం రోజునే నిమజ్జనం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టం. శనివారం నిమగ్నం చేయలేని పరిస్థితి వాళ్ళకి, కొన్ని విగ్రహాలు మిగిలి ఉన్న వాళ్ళకి ఈ చంద్రగ్రహణం తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నిమగ్నానికి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఉన్న ముందు ప్రశ్న. శాస్త్రంలో ఎక్కడా లేదు ఇంకా ఉంచుకోవాలని. కరెక్ట్గా మనకి చక్కగా శనివారం సరిపోతున్నది. ఇక ఉంచుకున్న వాళ్ళది అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధించిన విషయం కాదు. శాస్త్ర ప్రకారం అయితే మటుకు 9వ రోజు అయిపోవడంతో నిమజ్జనం చేయాలని శాస్త్రంలో ఉంది. అయితే గారు ఇప్పుడు గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంతో 4 రాసుల వారికి, 3 రాసుల వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంత మేలు జరిగే పరిస్థితి కూడా అంటున్నారు. అయితే ఈ 4 రాసులలో చంద్రగ్రహణం తర్వాత లాభం జరిగే రాసుల వారు ఎవరు, కొంచెం మరి పూజా కార్యక్రమాలు చేయించుకోవాల్సిన రాసుల వారు ఎవరు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా కుంభరాశి వారి మాత్రమే ఈ దోషము. అలాగే పూర్వభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రం, అలాగే పంచాంగర్తలు అన్నిటికీ రాస్తూ ఉంటారు. అది వారి వారి పురోహితులను అనుసరించి వారు చెప్పిన గ్రహశాంతులు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అయితే కుంభరాశి అనే విషయానికి వచ్చే వరకు అయ్యగారు 4 పాదాలు ఉంటాయి. శతభిష నక్షత్రం, భరద్వాజ, ఇటు 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల వారికి కూడా ఈ దోషం ఉంటుందా, లేదు ఏ పాదాల వారికి దోషం ఉంటుంది అంటే ఏం చెప్తారు? పూర్వభాద్ర 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు కుంభరాశి కింద వస్తాయి. ఆ 4 రాశులు నక్షత్రాల వాళ్ళు కూడా చేసుకోవడం మంచిది. 4 రాశుల వాళ్ళు ఈ గ్రహణం తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకోవడం మంచిదనే విషయాన్ని. అవును. ఈ గ్రహ దోషం అనేది ఎప్పుడైతే మనం దాన్ని ఉపశమనం చేసుకుంటామో దానివల్ల ఏమిటి అంటే మళ్ళీ రాహు అంటే కోరికలకు సంబంధించిన వాడు, వాళ్ళ మనసులో ఉన్న కోరికలను కూడా నెరవేరుతాయి. అలాగే చంద్రుడు శరీరానికి కారకుడు అవుతాడు, మనస్సు కారకుడు. ఆ మనస్సు ప్రశాంతతగా ఉంటుంది.
అలాగే ఆ దోషాలన్నీ కూడా పోతాయి. అందువలన గ్రహణం పట్టే ముందు పొట్టు స్నానము, విడిపోయిన తర్వాత తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి ఉదయం దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చు, విడుపు స్నానం అంటారు. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే తెల్లవారగానే చక్కగా ఇంటి శుద్ధి, చక్కగా ఇల్లు కడుక్కోవటము, దీపారాధన చేసుకోవడం, అవన్నీ కార్యక్రమాలు